రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగానే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షి పీసీసీ చీఫ్ అధ్యక్షతన కీలక భేటీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఎమ్మెల్యేల మీటింగ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామస్థాయి పార్టీ నిర్మాణం, పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై నేతలు అభిప్రాయాలు తీసుకోనున్నారు ముఖ్య లీడర్లు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీటింగ్ జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన కీలక భేటీ ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ సమీకరణాలతో పాటు పలు కీలక అంశాలపై భేటీలో డిస్కస్ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం, క్యాడర్లో జోష్ నింపడం వంటి అంశాలపై మీటింగ్లో చర్చించనున్నారు. ఇక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చారిత్రక ఘట్టమైన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు పూర్తి చేసి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని, ఇదే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్య నేతలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలు కానున్న మీటింగ్ రాత్రి 7 గంటల వరకు జరగనుంది. మొదట 3 నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు లీడర్లు. తర్వాత 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉండనుంది. 5:30 నుంచి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఇక 6:45 నుంచి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీటింగ్ లో గ్రామస్థాయి పార్టీ నిర్మాణంతో పాటు పీసీసీ కార్యనిర్వహణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోనున్నారు. పాత కొత్త నేతల సమన్వయ సమస్యలపై కూడా మీటింగ్ లో చర్చిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అన్నింటిపై సామరస్యంగా చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. పార్టీలో ఏ నాయకులైనా లైన్ దాటి మాట్లాడితే చర్యలుంటాయన్నారు పీసీసీ చీఫ్. పార్టీ విషయాలు చర్చించుకోవడము, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ప్రయారిటీ. వాటిలో అనుసరించాల్సిన వ్యూహము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం, పీసీసీ కార్యవర్గ నిర్మాణం ఉంది. ఎమ్మెల్యేలందరి అభిప్రాయం, సమర్థవంతమైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవసరం. మాకు ఎమ్మెల్యేస్ని గ్రూపుల వారీగా, జిల్లాల వారీగా పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. ఇక రాష్ట్ర అధినాయకత్వం తాజా రాజకీయ సమీకరణాలపై ఫోకస్ పెట్టింది. మున్షి, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బట్టితో జరిగే మీటింగ్ లో పార్టీ బలోపేతంతో పాటు అంతర్గత సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని భావిస్తోంది హైకమాండ్.